point of this YouTube channel? I don't know. Will I get something out of this? I don't know. Do I get more subscribers? I don't know. Is this video related to? I don't know. What's the point of my life? I don't know. I don't know. And by the way, I forgot to say this is my first ever YouTube video to upload. So let's. సూపర్ అంటే సూపర్ అసలు ఇటు వర్క్అవుట్ అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇట్లా ఉంటారు ఇప్పుడు మొత్తం దించే మూవీ ఫ్యాన్స్ అనుకో వాట్ ఏ మూవీ అంటారు, అది వేరే ఫ్యాన్స్ అనుకో ఓకేరా అని అనొచ్చు. బట్ లోపల వాళ్ళకి కూడా అది ఏమని ఉందరో సినిమా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అంటే మా ఊడు ఇంత యాక్టింగ్ ఎప్పుడు చేస్తాడు, ఇంత విజృంభణ ఎట్లా చేస్తాడు వెయిట్ చేస్తుంటారు. అట్లుంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ హ్యాట్స్ ఆఫ్. అరే ఒక్కటి మాత్రం చెప్తున్నారా, సుక్కు బాయ్ బోల్తే అల్లు బాయ్ బోల్తే ఇద్దరు రఫ్ ఆడించారు. అసలు సినిమా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే సూసైకి సాంగ్ ప్లేస్మెంట్ నాకు అక్కడ ఇచ్చినంత హై సినిమాలో నాకు ఎక్కడ హై అయ్యలే, అక్కడ చాలా బాగా అనిపించింది. సూసైకి సాంగ్ ప్లేస్మెంట్ అనేది చాలామంది డైరెక్టర్స్కి తెలియాలి, అంటే ఒక సాంగ్ని ఎక్కడ ప్లేస్ చేయాలి. బికాస్ సాంగ్ హ్యాస్ అన్ వాల్యూ, ఆ వాల్యూని ఈ మధ్యలో కమర్షియలైజ్ చేసి ఇష్టం ఉన్నట్టు వాడుతున్నారు. అట్లా కాకుండా సాంగ్కి తగ్గట్టు ఐ మీన్ ఆ సీన్కి తగ్గట్టు సాంగ్ వీ నో ఆల్ నో దట్ అదొక మంచి ఏమంటారు రొమాంటిక్ సాంగ్ ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అనుకుంటాం. కానీ యా అన్ని మూవీలో జరిగేటట్టు అది ఏదో ఇద్దరు అన్ని మూవీలో జరిగినట్టు జరగదు ఈ సూసైకి సాంగ్. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ 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 బ్యూటిఫుల్, అంటే మెస్మరైజ్ అయిపోయినా అరే ఇక్కడ కూడా పెట్టొచ్చా సాంగ్ అని. అమ్మో దండమర సుక్కుబాయ్ ఆల్ హేల్ నీకు. ఐ కాంట్ సే మోర్ అబౌట్ దిస్ బికాస్ నేను ఆ మొత్తం మూవీలో సూసైకి సాంగ్ని పట్టుకొని వచ్చా బయటకి. అమ్మ నా వల్ల కాదు దండమర బాబు. సెకండ్ పాయింట్ ఏంటంటే జాతర సీక్వెన్స్. వామ్మో నా వల్ల కాదురా ఎప్పుడు, మీరు పోయి చూడండి అంతే, మీరు పోయి చూడండి ఎట్లుందంటే జాతర సీక్వెన్స్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. ఇక అన్నిటికీ ఇట్లా పెట్టాల్సి వస్తుంది అన్నం, అట్లుంది మన సినిమా. ఏం చెప్తాం, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్స్. నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ కూడా అట్లా బద్దలు కొడుతూనే ఆలోచిస్తున్నా. బట్ జాతర సీక్వెన్స్ అనేది నరాల్లోకి ఇట్లా ఎక్కుతుంది, పూనకాలు వస్తుంది కదా. మోస్ట్ బ్యూటిఫుల్ సీక్వెన్స్ అసలు చాలా బాగా ఉంది అబ్బా జాతర సీక్వెన్స్. నేను చూసింది డొక్కు థియేటర్లో, ఐ డోంట్ వాంట్ నేమ్ ద థియేటర్, బట్ డొక్కు థియేటర్లో సౌండ్ లేదు, సరిగ్గా పిక్చర్ క్వాలిటీ కూడా లేదు. లోకల్ ఈ సినీ పోలీస్ పీవీఆర్ కాకుండా లోకల్ థియేటర్లో చూసా టికెట్ దొరకక అనుకో లాస్ట్ మినిట్లో నాకు అక్కడనే నాకు ఫిదా అయిపోయినా. జస్ట్ మీరు పోయి చూడండి, పక్క చెప్తున్నా షేక్ అయిపోయినా. ఏం చెప్పాను, అల్లు అర్జున్ పార్ట్ 1 ఏమంటారు అది పుష్ప 2లో ఈ జాతర అనేది విశ్వరూపం అంటారు కదా, విశ్వరూపం ఇదొకటైతే ఇంకో దగ్గర విశ్వరూపం చూపెడతాడు, అది సెకండ్ హాఫ్లో లాస్ట్లో పెడతాడు. ఇది దానికి ఇంట్రొడక్షన్ అనమాట. గూస్ బంప్స్ ఉంది మా నాలో అల్లు అర్జున్ చేస్తే నాకు ఎంత అయితే గూస్ బంప్స్ వచ్చినాయో అల్లు అర్జున్ ఆ సీన్లో కూడా అంత గూస్ బంప్స్ వస్తాయి. సూపర్ రైటింగ్. ఇక నేను మొత్తం చెప్పాలంటే సుకుమార్ గురించి చెప్పేటట్టున్నా. నాకు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కేవలం లేరు, 2 eyes 2 shoulders 2 legs 2 hands మొత్తం అదే తీసుకోయారు. చాలరా బాబు పోయి చూడండి మీరు మూవీ. అరే ఇది స్పాయిలరో కాదో నాకు తెలీదు, అండ్ నా వీడియోకి ఎక్కువ వ్యూస్ అంత రీచ్ ఉంటుందని కూడా అనుకోవట్లేదు. బట్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఫస్ట్ హాఫ్లో ఇంట్రో ఫైట్ తప్పించి ఇంటర్మిషన్ వరకు దేర్ ఆర్ నో ఫైట్స్. నేను ఇంటర్వ్యూల తర్వాత నేను నా ఫ్రెండ్ అరే ఏం చేద్దాంరా రివ్యూలు అని ఆలోచిస్తున్నప్పుడు, బికాజ్ వీఆర్ కొత్త కదా, మా ఫ్రెండ్స్ ముగ్గురు మాట్లాడుతుంటే నాకు ఎందుకు అనిపించింది అరే ఫైట్స్ లేవు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు అనమాట. సో ఆ ఇంపాక్ట్ ఉండే రైటింగ్స్లో. బికాజ్ రష్మిక స్క్రీన్ టైం ఉంటుంది కానీ అంత ఎక్కువ ఉండదు, బికాజ్ పుష్పరాజ్ ద లీడ్, క్యారెక్టర్ బేస్డ్ మూవీ కాబట్టి, డ్రైవ్ అండ్ మూవీ కాబట్టి మనోడే ఉంటాడు. కాకపోతే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం బ్యూటిఫుల్ అనిపించింది. ఒక కపుల్ రియల్గా భార్య మాట వింటే అండ్ భర్త మాట భార్య ఇంటి ఎట్లుంటుందని చాలా బ్యూటిఫుల్గా తీసి. నాకు తెలిసి రియల్ లైఫ్లో సుకుమార్ ఇట్లా ఉంటాయేమో, ఐ డోంట్ నో, దిస్ జస్ట్ అన్ అసంప్షన్.
బ్యూటిఫుల్ ఉంది. నాకైతే వాళ్ళిద్దరు బాగా నచ్చారు. ఇట్ రియల్లీ వర్క్డ్ అవుట్ వెల్ మ్యాన్. ఆయన చెప్పడం మర్చిపోయిన బ్రో, అసలు ఫాద్ ఫాదిల్కి పుష్పకి జరిగే సీక్వెన్స్ చాలా బాగుంటాయి. బికాస్ ఇట్స్ లైక్ ఏ క్యాట్ అండ్ ర్యాట్ క్యాచింగ్ చేసే సీన్స్ ఉంటాయి కదా, అట్లా బాగుంటుంది. కాకపోతే ఫాద్ ఫాదిల్ క్యారెక్టర్ టోన్ డౌన్ చేశారు అండ్ కొద్దిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి చేసినట్టు నాకు అనిపించింది. ఐ డోంట్ నో, మీరు చూసి కుదిరితే నా వీడియోకి వచ్చి మళ్ళీ కమెంట్ చేసి వెళ్ళండి. లేదు బ్రో మాకు కరెక్టే అనిపించింది, లేకపోతే మీ పర్సెప్షన్ ఏంటో చెప్పండి. బట్ మనం వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ఏదైతే ఉందో అటువంటి చాలా ఉన్నాయి. కాకపోతే దానికంటే ముందు జరిగే సీక్వెన్స్ ఉంటుంది చూడు అన్ని, పుష్పకి కానీ ఫాదిల్కి, దోస్ సీన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. మనోడు తగ్గడము, ఫాదిల్ ఎక్కడము, మళ్ళీ మనోడు ఎక్కడము, ఫాదిల్ తగ్గడం, దోస్ రియల్లీ వర్క్డ్ వెల్ ఫర్ మీ. అండ్ ఎందుకో ఫాదిల్ కంక్లూజన్ అనేది నాకు తీసుకోలేకపోయినా. దట్ వాజ్ నాట్ ఏ ప్రాపర్ ఎండింగ్ ఫర్ ఫాదిల్ క్యారెక్టర్ అనిపించింది. బట్ లెట్స్ సీ, ఐఎమ్ నాట్ ఏమంటారు పెద్ద రైటర్ని కాదు కాబట్టి, సుక్కు చేసింది కాబట్టి ఐ బిలీవ్ ఇన్ సుక్కు, మనోడు చేస్తే కరెక్ట్ ఉంటుంది కాబట్టి. యా, దట్స్ అబౌట్ ఫాదిల్ అండ్ పుష్పాస్ రిలేషన్. ఇందాక చెప్పా కదా, పార్ట్ 2లో పార్ట్ 1 ఆఫ్ విజృంభించడం అల్లు అర్జున్, ఏది ఆ జాతర సీక్వెన్స్ అప్పుడు. ఇంకొకటి నా పాత వీడియోలో కూడా చూసుకున్నా సరే, శారీస్ కట్టుకున్నప్పుడు మనోడు మహంకాళి ఇట్లా చెప్పాను నా రిఫరెన్స్లు తీసుకొని అట్లా చేస్తాడని, ఎగ్జాక్ట్ అట్లానే లాస్ట్లో ఫైట్ ఉంటుంది, పేలిపోతే నీ మైండ్. అంటే ఫ్యాన్స్కి పక్క ఘోరంగా నచ్చుతుంది. కానీ ఈ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో హౌ ఈజ్ దిస్ పాసిబుల్ అవన్నీ మాటలు రావచ్చేమో, కానీ అక్కడ అల్లు అర్జున్ యాక్టింగ్ చేస్తాడు భయ్యా, ఇట్లా తగ్గేదే లేదు రియల్గా. నవ్వు నేనేమంటానంటే ఇది ఐకాన్ స్టార్ అదంతా ఓకే, కానీ స్టైలిష్ స్టార్ కూడా ఇంత క్యారెక్టర్లో కూడా ఆ స్టైల్ మేనేజర్ మెయింటైన్ చేయడము, ఆ స్లాంగ్ కానీ నాకైతే పిచ్చ నచ్చింది భయ్యా అల్లు అర్జున్ ఈ మూవీలో. పర్టికులర్గా చెప్తున్నా కదా, పుష్ప 2 వరకు ఒక ఎత్తు, పుష్ప నుంచి ఒక ఎత్తు, పుష్ప నుంచి ఎత్తే ఇక మనం మొత్తం రాకెట్లాగా వెళ్ళిపోయిండు. సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. యాక్టింగ్ కూడా ఫిదా అయిపోయినా, బాగుంది, చాలా అంటే చాలా బాగా చేశాడు, చాలా ఫైన్ యాక్టింగ్. కంక్లూజన్ అంటారా అంటే పార్ట్ 2 ఇది బాహుబలి 2 లాగా క్లిఫ్ హ్యాంగర్. ఇప్పుడు కట్టప్ప బాహుబలి 1లో వై కట్టప్పకి వెళ్ళి బాహుబలి అట్లుండదు. ఓకే నాకు సేమ్ నాకు తెలియట్లేదు, బట్ దిస్ ఈస్ నాట్ ఏ క్లిఫ్ హ్యాంగర్ అని నాకు అనిపించింది. బట్ యాంటిసిపేషన్, అరే ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే నెక్స్ట్ పార్ట్ 3కి వెయిట్ చేసే కంటెంట్ అయితే ఉంది అక్కడ ఆబ్వియస్లీ. ఈవెన్ దో 3 hours 20 minutes ఉన్న మూవీ, ఎవ్రీ సెకండ్ నీకు ఏదో ర్యాండమ్గా సీన్స్ వచ్చైతే చాలా బాగుంది. బట్ ద థింగ్ ఈజ్ ఫాదిల్ క్యారెక్టర్ అనేది జస్టిఫికేషన్ రాలేదు, ఆర్ నాకు అనిపించింది అదేంటి సడన్గా అట్లా అయిపోయిందని. యూ విల్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మూవీ అనేది. అండ్ ఎండింగ్ కూడా బాగుంది, బట్ అదే నీకు ఉంటుంది అంటే అంత ఎగ్జైట్మెంట్తో ఏం బయటకు రావు. ఎండింగ్ని పట్టుకొని అయితే నువ్వు రావు. బట్ 2 to 3 scenes ఐ ఫెల్ట్ వెరీ ఎమోషన్. కళలో నీది వచ్చినాయి. అంటే రష్మిక చేసింది అసలు బాగా చేసింది రియల్గా అమ్మాయి కూడా. అండ్ కిసిక్ సాంగ్కి నేను అంత కనెక్ట్ కాలేకపోయాను. బట్ లోకల్ థియేటర్ కాబట్టి ఈ ఫీలింగ్స్ సాంగ్స్కి పీపుల్ గాట్ వెరీ వెరీ హై ఫీలింగ్స్ అనమాట. నాకు అంతగా ఎక్కలేదు, కానీ కిసిక్ సాంగ్ అయితే మొత్తం థియేటర్ అంతా ఏదో అక్కడక్కడ అరుస్తున్నారు, కానీ మొత్తం జీరో ఉండే, ఇట్లా పోయింది గ్రాఫ్. బట్ ఫీలింగ్ సాంగ్స్కి ఇట్లా ఎగురుకుంటామైంది. సూసైకి సాంగ్కి ఇంకా అదిరిపోయింది. అందుకే చెప్తున్నా, సూసైకి సాంగ్ అసలు టిన్ 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 కేక అసలు. గోయింగ్ వాచింగ్ థియేటర్ బాయ్. ఏంది బ్రో ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ లేవని చెప్పావు, అసలు మరి ఎట్లా హై వస్తుంది మూవీకి అని అంటే అదే సుక్కు మ్యాజిక్. సీన్ బేస్డ్, రైటింగ్ బేస్డ్. అంటే పుష్ప క్యారెక్టర్, పుష్ప ద రూల్, ఈవెన్ దో ఇట్లా చిన్న డిప్ ఉంటుంది, మళ్ళీ హై, మళ్ళీ చిన్న డిప్, మళ్ళీ హై. ఇంకా నాకు ఎందుకో ఆర్గానిక్ వచ్చింది స్టోరీ, సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఏమో నాకైతే వర్కౌట్ అయిందప్ప మూవీ. ఐ డోంట్ నా హైప్ నా లేదో తెలీదు. బేసికల్లీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అదంతా అయితే కాదు, బట్ నాకు మూవీ నచ్చింది. సో నేను వచ్చి చెప్తున్నాను, ఇట్స్ అప్ టు యూ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆర్ నాట్. ఇప్పుడు నాకు కొన్ని రివ్యూస్ చూస్తే మీ టేస్ట్ నా టేస్ట్ అర్థమైతే దెన్ యూ క్యాన్ సే అన్న కాదు ఇది అని. బట్ నా ఇట్స్ అప్ టు యూ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆర్ నాట్. చూసుకోండి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది అంటున్నారు. అంటిల్ నెక్స్ట్ టైం, సాయనారా, బాయ్ బాయ్.